నమస్తే అన్న. నమస్తే అండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి సీఎంగా జగన్ గారు గెలిస్తే బాగుంటుందా, చంద్రబాబు గెలవాలి? జగన్ గారు గెలిస్తే బాగుంటుందండి. ఎందుకండి? ఎందుకంటే పేదలందరికీ సంక్షేమ పథకాలు ఎన్నో అందిస్తున్నారు. అలాగే ఇల్లు లేని వాళ్ళకి కూడా 31 లక్షల పైగా ఇల్లు పట్టాలు అందించారు. చాలా ఎడ్యుకేషన్ పరంగా నాడు నేడు పథకం కింద ఎన్నో స్కూళ్ళు అభివృద్ధి చెందాయి. ఇవాళ ఎడ్యుకేషన్ కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉంది మన ఆంధ్రప్రదేశ్. అలాగే ఇంకా ఉపాధి లేని వాళ్ళకి కూడా ఉపాధి కల్పించి ఏదో చేదోడుగా చేయూత అవన్నీ ఇస్తున్నారు. ఇంకా ఆయన వస్తే ఇంకా మంచి మంచి సచివాలయ వ్యవస్థ వచ్చింది. ఇవాళ సచివాలయ వ్యవస్థ రావాల ఎంతో యువతకి లోకల్గా ఏమన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇంకేమైనా ఎడ్యుకేషన్ పరంగా సర్టిఫికేట్లు కావాలంటే ఈజీగా అవుతుంది అది. అంటే ఇప్పుడు కొత్తగా ఇచ్చే పథకాలని ఇవ్వకుండా చంద్రబాబు కంప్లైంట్ చేశాడు ఈసీకి. దాని గురించి మీరు ఏం చెప్తారు? పేదలకు ఇచ్చే పథకాలను అడ్డుకో ఆయన ఎప్పుడు ఓట్లు వచ్చేసరికి ఎలా నెగ్గాలని చూస్తారు తప్ప ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడి వచ్చిన ఓట్లు ఆపి ఎలాగైనా మనం అబద్ధాలు హామీలు చెప్పి మనం నెగ్గిన తర్వాత మన 5 సంవత్సరాలు కూడా మనం గడిపేసామా లేదా చూస్తారు తప్ప పేదల మెరుగు కోసం ఆయన ఎప్పుడు ఆలోచించరు. ఆయన ఎప్పుడు బాబు అంటే ఒక నాటకం అంతే. మొన్న పెన్షన్లు ఆపిచ్చేసారు. ఇప్పుడు పేదలకు అందే పథకాలను కూడా ఆపేస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ తెల్లవారితే ఒకటి దగ్గర రాబడికి ఫస్ట్ 6 గంటలకి ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటింటి డోర్ టు డోర్ వెళ్ళి ఫంక్షన్లు ఇచ్చేవారు. అలాంటిది వాలంటరీ వ్యవస్థని ఎన్నో విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ వాలంటరీ వ్యవస్థ ఆయనే మెచ్చుకొని నేను కూడా వాలంటరీ వ్యవస్థ పెట్టి మీకు అలా అందిస్తా అంటారు. ఒకప్పుడు నచ్చలేని వ్యక్తికి ఇవాళ నచ్చిందంటే ఏంటి? జగన్ గారు చేసిన పనులు ఆయన డైరెక్ట్గా చెప్పకపోతే ఇండైరెక్ట్గా చెప్పినట్లు లెక్క కదా. అయినా కూడా మళ్ళీ జగన్ గారు వస్తారు. మళ్ళీ 5 సంవత్సరాల పాటు మళ్ళీ పేదలకి ఇంటి పెన్షన్లు కూడా ప్రతి ఒక్కరికి ఫస్ట్ తారీఖున అంతే. కాబట్టి మళ్ళీ జగన్ గారికి మళ్ళీ రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ రెండోసారి సీఎం చేయడానికి అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చంద్రబాబు అంటున్నారు కదా, జగన్ గెలిస్తే మీ భూములు మీకు ఉండవు, తాకట్టు పెట్టేస్తారు, అమ్మేస్తారని చెప్పేసి. దాని గురించి మీ అభిప్రాయం? అది లేదండి. జగన్ ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు. తీసుకునేవాడు అయితే 31 లక్షల మందికి ఎలా ఇస్తారండి ఇల్లు పట్టాలు? అవన్నీ అబద్ధాలండి. ఈ పథకం ద్వారా, ఈ ల్యాండ్ టైటిల్ ద్వారా నాకు కూడా ల్యాండ్ ఉందండి. మాకు కూడా సర్వే అయిపోయి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవాళ సర్వే చేశారు. చాలా మాకు పాస్బుక్లు అయిపోయి ఆన్లైన్ అయిపోయాయండి. ఒకరి భూమి ఒకరు తీసుకోవడం అని ఎలా తీసుకుంటారండి? అది అన్నీ అబద్ధాలండి. చంద్రబాబు చెప్పాకండి ఎలక్షన్ రాబడికి ఆయన ఎంత దిగజాటి పనులు చేయడానికి రెడీగా ఉంటారండి ఆయన.